మంది వందల మంది ఉపాధ్యాయులు పనిచేసిపోయారు, వేల మంది విద్యార్థులు కూడా చదువుకొని పోయారు. అయితే ఈ గ్రామంలో ఉన్న హై స్కూల్కు చుట్టుపక్కల 5 గ్రామాల నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు. వాళ్ళు మరి ఒక్కొక్క చాలా పాత ఉండేవాడి ఒక్కొక్క క్లాసులో 60-70 మంది కూడా ఉండేదన్నమాట. ఎస్ఎస్సీలో ఎప్పుడు చూడు 60 మంది ఉండేది, తక్కువ లేకుండా. అయితే దాదాపు నేను నా డేట్ ఆఫ్ బర్త్ 49, అయితే అపార్ట్మెంట్ 69 నుంచి మరిగా నేను నాగర్ కర్నూలు హై స్కూల్లోనే 16-18 సంవత్సరాలు చేసిన. 2 సార్లు, ఒకసారి పోయి ఒక కాస్పాండే కలెక్టర్ డివిజన్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి పోయి మళ్ళీ ఏదో కారణాల చేత మళ్ళా వచ్చి అదే స్కూల్లో చేసి ఇట్లా 18 సంవత్సరాలు అక్కడ చేసిన. ఎల్దడ్డలో పనిచేసిన, సుఖాపురంలో పనిచేసిన, వడ్డవాడ కూడా పనిచేసిన. ఆ నుంచి సీనియర్ ప్రమోషన్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినాను. నేను ప్రమోషన్ మేరకు వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. 8 సంవత్సరాలకు ట్రాన్స్ఫర్స్ అయినాయి. కానీ అప్పుడు 8 సంవత్సరాలు కాకున్నది, నాకు ఆగిపోయినా. తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ నుంచి కుమ్మరి నుంచి తాడూరు బీచ్ వెళ్ళి అక్కడ 2-3 సంవత్సరాలు చేసి అక్కడ నుంచి రిటైర్మెంట్ 2007లో రిటైర్మెంట్ అయినాము. తర్వాత అప్పటి నుంచి దాదాపు 17 సంవత్సరాలు అయినాయి రిటైర్మెంట్ అయ్యి. మరి ఆ కాలంలో నేను అపాయింట్మెంట్ చేసినప్పుడు నాకు జీతం 120 రూపాయలే. డిపోఎల్ పాస్ అయినా తెలుగు పాస్ అయ్యి అప్పుడు కేకే రెడ్డి హయాంలో జడ్పీ చైర్మన్ ఏదో సర్పంచ్ ఎమ్మెల్యే చిన్న కాగితం మీద తీసుకపోతే ఉద్యోగం ఇచ్చేది అనమాట. అట్లా ఆ రకంగా నాది 69 అపాయింట్మెంటు. ఇక అప్పుడు జీతం 120 రూపాయలు. 20 రూపాయలు నెల రోజులు ఆమధ్యలో పనిచేస్తూ కడుపుకునేది. 100 రూపాయలు ఇంటికాడ చేసి ఇస్తే పైసలే కనిపించకపోయేది. అప్పుడు ఏదానికైనా గింజలే వచ్చి అమ్ముకునేది. ఆ 100 రూపాయలు ఎంతో సంతోషపడి ఆ కాలంలో. అయితే తర్వాత అక్కడి నుంచి నాగర్ కర్నూలు నుంచి వేరే చిక్కాపురం పోయినా అక్కడి నుంచి ఎల్దడ్డలో పనిచేసి చివరకు మీ గ్రామానికి వస్తే దాదాపు 10 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి నేను ఉన్నప్పుడు. మరి సార్ ఏ బ్యాచ్లు ఉంటాడో ఇక్కడనే చదివాడు అంటే అప్పుడు నేను ఉన్నానా మరి ఏదో తెలియదు. అట్లా ఆ రకంగా 10 బ్యాచ్ల పిల్లలు నా దగ్గర చదువుకొని పోయారు. మరి అప్పుడు కూడా పిల్లలు బాగా కొట్టే తెలుగు నోట్స్లు రాపిస్తూ వాళ్ళకి ఎగ్జామ్స్ తీసుకుంటూ చాలా దెబ్బలు కొట్టేది ఆ సమయంలో. మరి వాళ్ళు కూడా మంచి 80-90 మార్కులు తెలుగులో మాత్రం తెచ్చుకున్నారు. ఇవన్నీ చూసినా ఇది తెచ్చుకున్నాం సార్, ఇప్పుడున్నాం మాకు పర్వాలేదని. ఇప్పటికి కూడా ఆ పిల్లలు అన్నేళ్ల క్రితం బాయ్స్ స్కూల్లో చదివిన పిల్లలు కూడా ఇప్పుడు కలెక్టర్ హోదాలో IPS, IAS మరి అమెరికా పోయి ఇక్కడెక్కడ పెద్ద ఉద్యోగాలు చేసిండ్రు. అటువంటి వాళ్ళు ఎంతో గౌరవిస్తారు. కాలం అవుతుంటే కారు దిగి నమస్కారం చేసిపోతాడు ఇప్పటి వరకు కూడా. మరికొందరు ఏం చేస్తారు, ఇంటి నుంచి వచ్చి అగిపేటలు చేస్తారు అన్నట్టు పరిస్థితి కూడా ఉంది. ప్రతి క్లాసులో కూడా 5-6 మంది అల్లరి చేసిన వాళ్ళు ఉంది. మేము మరి ఎట్లా పాస్ అవుతారు, చదివితే చెప్తే కొట్టేగారు చదవండి. వాళ్ళు వాళ్ళ దగ్గర చిట్టీలు చూసుకొని రాసి పాస్ అయిపోయి కూడా అట్లా చాలా అజంగా ఉన్నది ఆ కాలంలో. మరి అక్కడి నుంచి మరి ఇక మీరు ఎక్కడెక్కడ పోయి 10th వరకే కలిసి ఉంటారు, కానీ ఆ తర్వాత మీరు ఎక్కడెక్కడ పోయేది కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. ఇంకా నుంచి మరి ఇంటర్మీడియట్ చదువులు మానేసు ఏదో చదువు మళ్ళీ ఈ రకంగా కలిసిందంటే గొప్ప అదృష్టం. ఈ నేల కూడా మేము మిమ్మల్ని చూడగలుగుతున్నామంటే మరి అది ఇప్పుడు మీ వయసు 30-35 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు పూర్వ విద్యార్థులు కాదు, అపూర్వ విద్యార్థులు మీరు మమ్మల్ని ఇన్ని రోజులకు 20 సంవత్సరాలకు మరి కలయిక కోసము 8 రోజుల నుంచి నెల 3 నెలల సంది కూడా ప్రయత్నం చేసేటారు. మామూలు విషయం కాదు. మన బాయ్స్ స్కూల్లో లక్షలు ఖర్చు పెట్టారు. అయితే వాళ్ళు బట్టలు తేవడము, శాలలు ఇవన్నీ మంచి తిండి పెట్టడము, వాళ్ళు చదివిన స్కూల్కి బాయ్స్ స్కూల్కు 20,000 ఐటమ్స్ తీయడం వల్లంతా చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికాలో చదివినటువంటి వాళ్ళు. మరి మీరు కూడా ఛాయాశక్తిలో ఇంత పనిచేసిందంటే చాలా గొప్పవాళ్ళు. మరి మీరు ఏమేమి ఉద్యోగాలు చేస్తున్నారో తెలియదు, కానీ మిమ్మల్ని మీ తల్లిదండ్రులు దేవుని తర్వాత తల్లిదండ్రులే గొప్పవాడు. తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నారే ఈ వయసులో బయటకు పంపించడము అటువంటి దేవుడు. వాళ్ళు ఎంతో శ్రమపడి మనకు ఇస్తారు. తండ్రి బట్టలు ఇస్తూ పోషిస్తూ ఉంటే తల్లి తన కడుపుల నుంచి
చేసుకోవచ్చు మన నాయన, కానీ అమ్మ మాత్రం దొరకదు. మీరు తల్లికి చాలా విలువ ఇవ్వాలి, తల్లిదండ్రులకి ఇద్దరికి ఇవ్వాలి. తర్వాత వాళ్ళను ఏ అనాథాశ్రయంలో విడిచిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మనం ఫోటోలో చూస్తుంటాము, ఏదో బయట విడిచిపెట్టడం, వాళ్ళు సరిగ్గా చూడడము. తర్వాత ఇంకోటి పైసలు కట్టి వాళ్ళంతా అమెరికా పోయిన వాళ్ళు కూడా ఆశ్రమాల్లో విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఊరి కుమ్మేర సారు, ఈ గోపాల్ రెడ్డి సార్ కూడా మా గురువు ఆయన 95 ఏళ్ళు బతికిండు. నిన్న మన లాస్ట్ 5-6 ఏళ్ళు ఆయన తీసుకుపోయి ఆశ్రమంలో విడిచిపెట్టాడు. ఆడ మంచిగా ఆయనకు పెన్షన్ ఉన్నది 2 లక్షల రూపాయల పైన. ఆ పైసలు ఇస్తూ ఆయన మంచిగా జీవనం గడుపుతూ లాస్ట్ చనిపోయాడు. నెల ఏదో 1 సంవత్సరం అయిందో 2 ఏళ్ళు అయిందో చనిపోయాడు. అటువంటిది జరుగుతుంది. కానీ మీరు ఏదైనా సరే భార్యల మాటలు పట్టుకొని తల్లిదండ్రులను మంచిగా చూడాలి. మరి తల్లి ఎంతో ప్రేమ మనకు కలి పెంచి పోషించినటువంటిది. మరి ఆ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తుంది, మనం సంకలు ఎత్తుకొని వాళ్ళకు ఉపాధి తినబెడుతుంది. ఎవరు ఎత్తుకున్నా ఊరు కూడా పిల్లగాడు, తల్లి ఎత్తుకుంటేనే ఊరుకుంటాడు. అటువంటి పిల్లవాడిని బయటకు తీసుకుపోయి ఉపాధులు రావే చంద్రమామ రావే అని తినుకుంటూ వస్తుంది అనమాట. ఆ కాలంలో అట్లా. మరి ఇప్పుడేంటి, ఆ 2 ఏళ్ల పిల్లగాడి నుంచి ఇప్పుడు తల్లి ఎత్తుకుంటలేదు, ఏం లేదు. వాడికి ఒకటి చేతికి ఇస్తే వాడు హాయిగా చూసుకుంటా ఆనందించాడు. ఏంటది ఖర్చు ఫోన్లు అనేది వచ్చింది. ఆ ఫోన్ ఇప్పుడు 2-3 ఏళ్ళ వయసు అప్పటి నుంచి కూడా 90 ఏళ్ళ వరకు కూడా వాడు ఫోన్తోనే ఉంటున్నాడు. ఇప్పుడు రేపు మరి అందులో నేను అండి ఇప్పుడు ఫోన్ అట్లా ఆ రకంగా ఫోన్ విలువ అట్లా మనకి ఇంతవరకు ఈ ఫోన్లు లేవు, టెలిఫోన్లు లేవు, ఏది లేదు. ఒకప్పుడు ఏదైనా విషయం చేరవేయాలంటే మనసుతో ఉత్తరాలు పంపేది. అటువంటిది ల్యాండ్ ఫోన్లు అయింది. ల్యాండ్ ఫోన్ల తర్వాత చిన్న చిట్టి ఫోన్లు, ఇప్పుడు తర్వాత టచ్ ఫోన్లు పెద్దగైంది, ల్యాప్టాప్లు ఎన్నో. ఇప్పుడు అమెరికాలో ఉండడంతో మనం ఎదురుగానే మాట్లాడుతున్నాం. ఇటువంటి సౌకర్యాలు లేకుండే ఈ నాగరికత అనేది చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి మీరు కూడా పిల్లలను చాలా జాగ్రత్తగా, మీ పిల్లలను దాదాపు 20-25 ఏళ్ళు కష్టపడి చదివిస్తారంటే వాళ్ళు 75 ఏళ్ళు సుఖంగా ఉంటారు. వాడిని జాలిగా విడిచిపెడితే అనుకో, వాడు చదవకుండా అదే అలవాటు పడిపోతున్నాడు. ఎవడే కానీ ఏ పట్లయితే ఉంటాడో, దొంగతనం చేసే అలవాటు ఉంటే దాంట్లో చచ్చిపోతాడు, అడిపోయి ఉంటే దాంట్లో చచ్చిపోతాడు. ఇట్లా మంచివాడుగా ఉంటే మంచిగా తయారవుతాడు. అట్లా మన పిల్లలు కూడా అట్లా తయారు చేయాలి, మంచిగా ఉంటేనే బాగుంటుంది. మరి పిల్లలతో చాలా జాగ్రత్తగా నేను బాయ్స్ స్కూల్లో పనిచేస్తుంది. ఆ పనిచేసేటప్పుడు టీచర్ వచ్చి ఊకే పొరపాటు పడేది. బాబు ఆ లీజర్ పీరియడ్లో సార్ పడతాం, ఎందుకంటే రాత్రి పడలేదు సార్ మా పిల్లలు దుప్పటిగా కొద్దిగా లేపు చూస్తున్నారు, కొద్దిగా లేపు చూస్తున్నారని. అని ఆ విధంగా మేము వేరే ఇట్లా కానీ డాడీ మేము అంతానం అనుకుంటాం అనేది ఈ రకంగా మేము పుట్టినట్టుగా అదే మరి ఆ సంగతి తెలియదు కూడా లేదని తెలుసుకుని. తర్వాత పాఠశాలకు దాదాపు 50 సంవత్సరాల క్రితం నేను చదువు చెప్పిన వాయిస్ స్కూల్. అప్పుడైనా చాలా తెలివిపరుడు. అయితే వాళ్ళ మధ్యలో మస్తు ధనవంతులు, వాళ్ళ బంగారం పెట్టుకున్న వాళ్ళు అని సారు చదివి ఉద్యోగస్తుడైనాడు. తర్వాత సారు శిష్యుడైనా కానీ ఇద్దరం గతంలో పనిచేసినాం. తర్వాత సారు క్యాబినెట్ మాస్టర్ గారు రిటైర్మెంట్ అయిన సార్కి 2 కుమారులు, వాళ్ళు సాఫ్ట్వేర్ పెద్ద భార్యలు, పిల్లలు కూడా వాళ్ళకు తెప్పించిండ్రు. మరి నరారెడ్డి సార్ అంటే అప్పుడు చాలా ఎక్కువే, చాలా ఎక్కువే. ఇప్పుడు అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు అట్లే ఒకసారి ఇంకా 5 సంవత్సరాలు చేసేది. అయితే సార్ కూడా చాలా మంచివాడు, చాలా చెప్తాడు. మేడం డిపార్ట్మెంట్ మేడం నార్కెట్ సార్ ఉంటే ఈ డిపార్ట్మెంట్ ఆయన వినాకున్నాం. ఆయన పోయినాక 15 నేను నా ముందు ఎంతో వచ్చి పోయి నేనే 10 సంవత్సరాలు ఉన్నా. ఈ రకంగా
మాకు మళ్ళీ అక్కడ వెళ్ళిపోయాం, మళ్ళీ 22 years బ్యాక్ వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన విషయాలు తప్పకుండా పాటిస్తాం, తల్లిదండ్రులను గౌరవిస్తాం, అవన్నీ చక్కగా చూసుకుంటాం. మా యొక్క లక్ష్యాన్ని మేము చేరుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మీ యొక్క ఆశయాలను, మీ యొక్క ఆశీర్వాదాలను ఖచ్చితంగా నిలబెడతాం సార్. ఓకే, నెక్స్ట్ మన మిత్రురాలు మాట్లాడే నెక్స్ట్ విజయలక్ష్మి మేడం గారు మాట్లాడారు. మనందరినీ కలిపిన ఆ చదువుల తల్లి పాద పద్మాలకు నమస్కరిస్తూ వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. విచ్చేసిన చిన్నారులందరికీ కూడా ఆశీర్వాదాలు. మీరు ఎంత పెద్దగైనా కూడా మాకు చిన్నారులుగానే ఉన్నారు. మీ తల్లిదండ్రులు చేస్తున్నాం. ఈరోజు మీరంతా కలిసి 22 సంవత్సరాల తర్వాత ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పేరిట వీరు కలవడంతో పాటు మమ్మల్ని అందరినీ కూడా కలవడం చాలా సంతోషదాయకం. అందుకొరకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా కుమారి పాఠశాలలో సార్ విచిత్రం ఏంటంటే నేను చెప్పేటువంటి కూడా సార్ చెప్పేసి నేను చెప్పేది లేదు, కానీ 2 మాటలు మాట్లాడాలని ఉంది కనుక 2 మాటలు మాత్రమే తక్కువ మాట్లాడి చూపిస్తాను. అందులో కుమారి పాఠశాల నాకు ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే నేను ఎస్జిటిగా కారులో ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ తోటి నేను కుమ్మేరకు రావడం జరిగింది. కుమ్మేరులో 10 సంవత్సరాల పైగా పనిచేయడం జరిగింది. మొట్టమొదట కుమ్మేరకు వచ్చిన వెంబడే మా యొక్క గురువు గారు మాకు చిన్నప్పుడు తెలుగు నేర్పించారు సారు. ఆ సార్ని చూసి చాలా సంతోషమైంది. తర్వాత మిగతా ఉపాధ్యాయ బృందం అంతా కూడా చాలా చక్కగా ఉండేది. అదేవిధంగా సార్ ఇంతకుముందు చెప్పాడు, సార్ ఎప్పటికీ కూడా నన్ను గౌరవించేది. సార్ అనేది, సార్ నేను వద్దనేది, సార్ నేను మీ శిష్యుడిని మీరు పేరు పెట్టి పిలవండి అనేది. సార్ ఆ విధంగా వినకపోయేది, ఆ విధంగానే గౌరవించేది. ఎప్పటికి కూడా అదే విధంగా ఉన్నాను. ఈ సందర్భంగా మా గురువు గారికి పాదాభివందనం తెలియజేస్తూ నా యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ తోటి ఉపాధ్యాయులు ఎంతో ప్రేమతో పనిచేసినాం. ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయులతో ప్రధాన ఉపాధ్యాయులతో పనిచేసాం. ఒక ప్రధాన ఉపాధ్యాయుడుతో నా అనుభవం చాలా చక్కగా విద్యార్థులతో ఎలా మెలగాలి, ఊరివాళ్ళతో ఎలా మెలగాలి, తర్వాత ఉపాధ్యాయులతో ఈ విధంగా ఉండాలో తెలియజేస్తే ఇంకొక ప్రధాన ఉపాధ్యాయులతో అనుభవం జీవితంలో ఎంతో ఉపయోగపడింది. ఎందుకంటే నేను తర్వాత ప్రమోషన్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా వెళ్ళిపోయినా అక్కడ విద్యార్థులకు ఎలా మెలగాలి అనేది ఇంకొక ప్రధాన ఉపాధ్యాయుడు తెలియజేసింది. అతని యొక్క నెగటివిటీ, అన్ని విషయాల్లో నెగటివిటీని గమనించడం, అవన్నీ ఉండొద్దు అనేది ఇంకొక ప్రధాన ఉపాధ్యాయుడిగా తెలుసుకున్నా. ఈ విధంగా మీలో కూడా మీకు కూడా ఈ అనుభవం, నేను చెప్పిన అనుభవం ప్రతి వ్యక్తి నుంచి కూడా మనకి ఏదో ఒక అనుభవం వస్తుంది. మంచిది రావచ్చు, చెడ్డది రావచ్చు. కనుక మన వ్యక్తులు, మన చుట్టూ ఉండే వ్యక్తులు, మేము కానీ లేదా మీ స్నేహితులు కానీ ఎన్నో అనుభవాలు మనకు వస్తాయి. దాంట్లో నుంచి మనం మంచిది తీసుకోవాలి, మంచిది తీసుకొని చెడును వదిలిపెట్టాలి. ఇంకా ఇక్కడ ఇంకా ఎన్నో గొప్ప విషయాలు. దాంట్లో మీ గ్రూప్లో, మీ క్లాస్లో ఉండే వీరేషన్ 2002 బ్యాచ్లో 500 పైగా మార్కులు సాధించడం ఆ రోజు మన యొక్క ప్రాంతంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఆ విధంగా సాధించడం చాలా తక్కువ. కనుక మనకు అప్పుడు ప్రత్యేకంగా కుమ్మరి పాఠశాల గుర్తింపు కూడా రావడం జరిగింది. మేమందరం కూడా సంతోషించడం జరిగింది. మాకు ఎక్కువ అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది బయట నుంచి. అయితే అప్పుడు మనకు జిల్లా చాలా దూరం కనుక జిల్లా వాళ్ళ ఎటువంటి గుర్తింపు కూడా మనకి ఇవ్వలేదు. ఎందుకంటే మనకి జిల్లా కేంద్రం చాలా దూరం ఉంది. ఇప్పుడైతే జిల్లా కేంద్రం తక్కువగా ఉంది కనుక, దగ్గరగా ఉంది కనుక మనకు ఎన్నో అందుబాటులో ఉంటాయి. ఇది మన కుమ్మరి పాఠశాలలో నా అనుభవం. తర్వాత మీరందరూ కూడా జీవితంలో స్థిరపడింది కనుక
కనుక ఎక్కడ ఉన్నా కూడా మీ అనుభవాలను మీ ముద్ర ఎక్కడ పనిచేసినా కూడా మీ ముద్ర ఉండేటట్టుగా చూసుకోండి. అంకిత భావంతో పనిచేయండి. ఏ దాంట్లో అయినా కూడా మనం వ్యవసాయంలో చేసినా కూడా లేదా మధ్యాహ్నం గారు ఇంకో రంగంలో కావచ్చు, ఏ రంగంలో పనిచేసినా కూడా పూర్తి నిమగ్నతతోటి లక్ష్య సాధనతోటి పనిచేసి పేరు తెచ్చుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మీ పిల్లల గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇంతమంది సాంఖ్య లేచేసిండు. అయితే ఇప్పుడు మన పిల్లల విషయానికి వస్తే మీ పిల్లలు ఎంతో అవకాశాలు, ఏది విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని చెడు వ్యసనాలకు అలవాటు పడడానికి కూడా అవకాశం ఉంది. కనుక చాలా జాగ్రత్తగా గమనించి మీ చిన్నారులకు మంచి విద్యను అందించండి. అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళకు చిన్న వయసులోనే ఒక 5వ తరగతిలో 10వ తరగతిలో ఉన్న పిల్లలు వాళ్ళ సామర్థ్యాలను గుర్తించి వాళ్ళకు ఒక టార్గెట్ ఇవ్వండి. గొప్పగా పెద్దగా అయిన తర్వాత ఏం కావాలి అనేది ఒక చిన్న టార్గెట్. ఆ టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్కి అనుగుణంగా వాళ్ళు చదవగలుగుతారు. అయితే అక్కడ సామర్థ్యాలను గుర్తించి మాత్రమే ఇవ్వాలి. సామర్థ్యం లేకుండా పెద్ద టార్గెట్ ఇస్తామనుకోండి, అది విఫలమైపోతుంది. కనుక అది బాగా గుర్తించుకోండి. ఇది మీ చిన్నారులను గురించి ఆ విధంగా చక్కని చదువునిచ్చి మీ చిన్నారులను బాగా తీర్చిదిద్దుకోండి. సార్ చెప్పినట్టు మీ యొక్క తల్లిదండ్రులను గౌరవించండి. ఇంకా ఉపాధ్యాయులను ఏదో విధంగానూ గౌరవిస్తున్నారు కనుక సంతోషంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, తర్వాత ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ చెప్పినట్లు మనకి 10th క్లాస్లో ఫస్ట్ టైం నా ద్వారానే మాటలు రావడం జరిగింది. కానీ దానికి కారణం మీరందరూ సార్. మీరందరూ మీ యొక్క డెడికేషన్ వర్క్, తర్వాత మీ యొక్క క్రమశిక్షణ అవే మనకి విజయాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము ఖచ్చితంగా ఇప్పటికీ అవే ఫాలో అవుతున్నాం. మీరు చెప్పినటువంటి క్రమశిక్షణ అవి మేము ఖచ్చితంగా ఎప్పుడైతే ఉద్యోగం వచ్చినప్పుడు సార్ 69 సార్ ఉద్యోగం వస్తుంది 69 నేను ఉంటాను గురు సమానంలో. కానీ చాలా క్లోజ్గా ఫ్రెండ్ దాకా ఉంటాడు సార్. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కూడా అంత క్లోజ్గా ఉండడం అనిపిస్తుంది. పాండ సార్ మిత్రుడు, బాలరాజ్ సార్, మేడం, మా శిష్యురాలు, మన టీచర్ శ్రీనివాస్ రెడ్డి సార్. ఏ రోడ్డు మీరు చూసుకుంటుండాలి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మేమంతా ఉన్నాం. మీరు కష్టపడి మీరు అనుకున్నట్టు సాధించినందుకు చాలా చాలా గర్వపడుతుందండి. మా చిన్నారులందరికీ ఆశిస్సులు. అందరినీ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఫేస్లన్నీ గుర్తుకొస్తుంటే కానీ పేరు మర్చిపోతూ ఉంటాయి. అందరూ మంచిగా స్థిరపడుతున్నారు. అందరూ ఏ పని చేసినా కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు అనిపించింది. చెప్పినటువంటి భాగం బట్టి అంటే నేను ఈ చిన్న పని చేస్తున్నాను, ఏ పని చేస్తున్నాను కాకుండా ఏ పని చేసినా కూడా నాకు క్రమశిక్షణ కూడా పద్ధతిగా చేసుకుంటున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అందరం అమ్మాయిలు కూడా చిన్నప్పుడు అంటే దెబ్బతిన్న ఎవరు లేకుండా అనుకుంటా ఇక్కడ ఉండాలి. దెబ్బలు తినడం ఓకే సంతోషం. కొట్టాలనే నాకేమీ లేదు. నాకు కొంచెం ఏంటంటే క్రమశిక్షణ డిసిప్లిన్ లేకపోతే కొంచెం చిన్నప్పటి నుంచి మా గురువు మాకు అట్లే నేర్పాడు. మా నాన్న అట్లే నేర్పాడు, మా అమ్మ అట్లే నేర్పుతున్నాడు. మా అమ్మకు నాన్ననే ఒక్కనే ఇవ్వలేదు. నాకు ఆడపిల్లలు లేదు, నాకు తోపుతుంది లేదు. మీరు పుట్టింది ఒక్కలేదు మా అమ్మ. కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో పెరగడం జరిగింది. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, ఎంత ఇవ్వలేదు కాబట్టి నాకు ఫ్రెండ్స్. కాబట్టి మీ లోపల కూడా నేను చెప్పేటువంటి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. నా దాన్ని చదువుకున్నటువంటి పిల్లలు చేసుకోవడానికి అక్కడ గాడి ఈ టైంలో ఎవడానికి చదువు చెప్తున్నారంటే నాన్న అందుకని కొంచెం ఆ ఇంటెన్షన్ మా నాన్నగారు చెప్పినటువంటి ఆ ప్రేమ. యాక్చువల్గా నేను ప్రొఫెషన్ నాకు కదా వేరే ప్రొఫెషన్ కానీ మా నాన్న ఒక్కటే ఉండకపోతే నీ ప్రొఫెషన్ పడుతుంది. తొందరగా ఉద్యోగం వస్తే తొందర చదువుకుంటే తొందరగా ఉద్యోగం వస్తే మా దగ్గర ఉంటాడని చెప్పి మా నాన్న ఇక్కడ వాళ్ళ ఇక్కడ వచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు బాలరాజ్ గౌడ్ చెప్పినటువంటి పెద్దలు పాఠశాల చెప్పినటువంటిగా మా నాన్న రుణాలు నేను తీసుకున్నాను. దానికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేను గొప్ప చెప్పడం కాదు. మా నాన్న సిక్ అంటే అల్జీమర్స్ తోటి ఒక 10 years పెట్టున్నాడు. అంటే అల్జీమర్స్ అంటే అన్ని మధ్య మారుతుంది. ఏది గుర్తున్నారు, మీరు ఏది గుర్తున్నారు, మన పేరు అని 0. చంటి పాప ఆకలి
ఎట్లా పెంచాడో నా పిల్లలు కూడా మా నాన్న అట్లా పెంచాడు. నేను ఆ సందర్భం వచ్చింది కాబట్టి మీరు కూడా సార్లు చెప్పారు, వీళ్ళ దగ్గర పెరిగినారు. వీళ్ళు అంటే వీళ్ళని చూస్తే కూడా భయమే, అంటే జోక్గా ఉన్నా ఏమన్నా కూడా బాల సార్ చూస్తే లక్ష్మణ సారు వేమనాయుడు సార్ అంత పెద్దోళ్ళు వాళ్ళు మాకంటే. పిల్లలు నేను మా కదా చిన్న పిల్లలు కదా. అయితే మా ఇద్దరికి వదిలిపెడితే మేము అందరూ చూసుకుంటుండే, ఏమన్నా ఏదో చెప్పేది లేదు ఇక మాకు. మీరు బడి వేరే మాకు లోకం లేదు. అట్లా చేయడంతో మీ క్రమశిక్షణతో కలిగిన మా పిల్లలు కూడా క్రమశిక్షణతో కలిగిన ఊరు నాకు పోలేదు. ముగ్గురు పెద్దోడు మ్యారేజ్ అయితే అమెరికాలో, రెండవ ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్ చంద్రపల్లి ఇండస్ట్రీ మనకి, మూడోడు డాక్టర్ బెంగళూరులో పీజీ చేస్తున్నాడు. ముగ్గురు హ్యాపీ ఉన్నారు, హ్యాపీ ఫ్యామిలీ. అదంతా చొరవైందంటే నేను అంతే ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఉపయోగపడే కాదు, మాకు మీ ఊళ్ళో పనిచేయడం మీ మల్లయ్య స్వామి యొక్క ఆశీస్సులతోటి శివరాత్రి తప్పకుండా వస్తాను. నా కోసానికి వచ్చినటువంటి పిల్లలు మా సార్ వస్తాడు, అది ఆ శివరాత్రిలో నా కోసానికి ఎదురు చూసుకుంటూ వస్తుంటారు. అది నా అదృష్టంగా భావిస్తున్నా. మీరు కూడా ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు స్పెషల్గా వీరేశాను టీం అందరికీ దాని వీరేషన్ చూస్తుంటే నాకు చాలా ఆనందం అవుతుంది. ఎందుకంటే నా డిపార్ట్మెంట్ నా ఆనందంగా వచ్చాడు. కొంచెం సంతృప్తే మీరే నేను 5 వస్తుంది, కుందర మందరం ఏంటంటే 8 వస్తుంది. 5 పెట్టాం కానీ నాకంటే ముందే తీసుకోవడంతో 5 పోయింది. నేను 5 పనిచేస్తుంది. ఇక్కడ దొరక హైదరాబాద్ సరౌండింగ్స్ ఇక్కడ దొరక నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. నేను సెటిల్ హైదరాబాద్లో ఉంటున్నాను. హస్తనాపూర్ అగ్రికల్చర్ కాలేజీలో ఉంటున్నాను. ఎవరైనా అందుబాటులో అందరూ హస్తనాపూర్ బిఎన్ఐ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నన్ను కాబట్టి అగ్రికల్చర్ కాలనీ 50 ఫీట్స్ రోడ్లో ఉంటుంది. హరియానా టూ అని ఖచ్చితంగా కలవండి. నేను 4 డేస్ అక్కడే ఉంటాను. తర్వాత మిమ్మల్ని ఏం చెప్పాలి, బుడపిల్ల చూస్తుంటే నీ బిడ్డ చూస్తుంటే నేను సేమ్ ఇంట్లో అమ్మ మీ అమ్మ సేమ్ నీలాగానే ఉంటే నీలాగానే కూర్చుంటుండే. కానీ మంచిది అవుతుంది, చాలా మంచిది అవుతుంది. పిల్లలందరూ మంచిది అవుతుంది. మీరందరూ చెప్పినట్టు వింటుంది. ఇప్పుడు ఆ క్రమశిక్షణ పిల్లలకు మీకు చెప్పినట్లు మీకు ఉండేది మర్చిపోయాం మేము. ఇప్పుడు అనుకోవచ్చు సార్ కాకపోతున్నాడు అంటే చాలా 10 ఏళ్ళ మర్చిపోవడం అంతటి పిల్లలు చెప్తున్నాం. కానీ మీ తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, మీరు మాకు ఇచ్చినటువంటి గౌరవం ఇప్పుడు అది లేదు. కాబట్టి మీ పిల్లలకి అది నేర్పండి. ఇంకోటి బాలస్థానం చెప్పినట్టుగా తల్లిదండ్రులను గౌరవించండి, అది మర్చిపోకండి. వాళ్ళు చెడ్డోళ్ళగా కానీ మంచోళ్ళగా కానీ మనకి ఏం చేయకుండా సరే జన్మనైతే ఇచ్చారు కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకునే బాధ్యత మీది. అదే సైమల్టేనియస్గా అత్తమామను చూసుకునే బాధ్యత కూడా లేదు. ఎందుకంటే అమ్మనాయన వాళ్ళు చూసుకుంటారు, మీ అత్తమామలు అంటే మీ అత్తమామని మీ ఆయన మీ అమ్మని ఎప్పుడన్నా అలా మీ అత్తమ్మని ఎప్పుడన్నా తిట్టినా, లేకపోతే మీ మామయ్య గారిని ఎప్పుడన్నా తిట్టినా కూడా నాకంటే మీరు చెప్పండి. తప్పు మాదైనా సరే ఏమైనా సరే కానీ మీ భర్తను మీకు సర్ది చెప్పుకోండి. మీ అత్తమామ మంచిగా చూసుకోండి, మీ పిల్లలు మంచిగా చదివించుకోండి. మంచి ప్రైవేట్ సెక్టర్ అయిపోయింది కూడా, గవర్నమెంట్ సెక్టర్ అంతా క్లోజ్ అయిపోయింది. ప్రైవేట్ సెక్టర్లో చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. అందరూ ప్రైవేట్ సెక్టర్ కూడా చాలా మంది పనిచేస్తున్నారు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటి కష్టం ఈ ప్రభుత్వాలు చేయలేవు. ఏ సెక్టర్లో పనిచేసినా కూడా 2 రకాలుగా ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి, చేసినటువంటి పని మీద జాగ్రత్తగా చేసి చేసేటువంటి సంస్థకు లాభం చేయాలి, మనకు లాభం చేయాలి. మన పిల్లలకు తనకు ఉపయోగపడడం, మన కుటుంబానికి ఉపయోగపడేట్టుగా చూసుకొని అందరూ ఇంకా మంచిగా కావాలని కోరుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు. చాలా కలిసి ఇంకా చాలా మాట్లాడాలంటే కానీ అందరికీ ఆకలేస్తుంది కాబట్టి సంతోషం. మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వీరేష్ ఫోన్ చేసి రావాలి సార్ తప్పకుండా చెప్పారు, తప్పకుండా వస్తుంది. లాస్ట్ బ్యాచ్ పిల్లలు చేసినప్పుడు కూడా కరెక్ట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ నాకు శంషాబాద్లోనే పనిచేస్తుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ డ్యూటీ నాది చీఫ్ సూపరింటెండెంట్గా ఉన్నా. నా సెంటర్లో నేనే నడపాల్సినది. ఆ రోజు వీలు కాలేదు కాబట్టి నాకు గ్రూప్ 1 ఎగ్జామ్ దీనిలో కూడా రాస్తుండో చూడడంతో చెప్పాను. ఆ రోజు ఎగ్జామ్ నేను రాలేకపోయాను. సారీ, ఏ కార్యక్రమం పెట్టినా ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. నేను ఆలయంలో పనిచేస్తున్నా, దగ్గర పక్కన ఆలయంలో పాలెం నుంచి లోపు చేస్తున్నా. మీరందరూ మంచి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఆశీర్వదిస్తూ ఇంకా మంచిగా ఇంకా ఆర్థికంగా బాగా ఆరోగ్యంతో ఉండాలంటే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మనం ఫ్యామిలీస్ అందరం కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా మీరు చెప్పిన క్వశ్చన్ మర్చిపోయారు సార్. మీరు ప్రతి శివరాత్రికి సార్
ప్రయత్నం సాధించగలగానే ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ ఆశీర్వాదాలు తప్పనిసరిగా ఉండాలి సార్. కాబట్టి నెక్స్ట్ బాగా సార్ గారిని మాట్లాడాల్సిన కోరుచు. వేదికపైన ఆశీనులైన గౌరవనీయులు పూజ్యులు బాలరాజు సారు, అదేవిధంగా పాండు సారు, నారాయణ సారు, విజయలక్ష్మి మేడం, తర్వాత సారు, ఏది ఏమైనప్పటికీ కుమ్మెర పాఠశాల మా అందరికీ కూడా ఒక తీర్పుకూర్చి పాఠశాల. ఆ రోజుల్లో తక్కువ జీతాలు, తర్వాత రవాణా సౌకర్యాలు తక్కువ, చాలా ఇబ్బందులు అయినప్పటికీ ఏదో ఒక మధురానుభూతి. బడికి వచ్చిపోయినామంటే చాలా సంతోషంగా ఉంటుండే. అంటే మీలో అవుట్కమ్స్ ఒకటి వస్తుండే, పిల్లలు చదువుతుంది వింటుంది, ఏదో మాట్లాడి మొత్తంలో పెట్టుకుంటే కొంచెం మళ్ళీ భయపెడితే మళ్ళీ ఊరుకుంటుంది. అంటే పిల్లలు కూడా రకమైన చాలా బాగుంటుంది. ఏ క్లాస్కి వచ్చినా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను మొట్టమొదటి వచ్చినప్పుడు నా ఫస్ట్ అపాయింట్మెంట్ వెల్లచెర్ల 95 నుంచి 2000 వెల్లచెర్ల పనిచేసిన. రెండో ప్లేస్ కుమ్మేరకు వచ్చినప్పుడు ఇక్కడ బాగా బాలరాజు సారు, నారాయణ సారు, పాండు సారు, తర్వాత మాధవ్ సార్ ఉండే, లక్ష్మయ్య సార్ ఉండే, వేమారెడ్డి సార్, తర్వాత చాలా సీనియర్ సార్, అందరు సీనియర్స్. వాళ్ళ లోపల నేనే చాలా ఫస్ట్ అప్పుడు కొత్త అపాయింట్మెంట్ కావడం, తక్కువ వయసు, తర్వాత చాలా ప్రేమగా చూసుకునేది. ఒక టీచర్గా కాకుండా మిమ్మల్ని అందరికీ 10th క్లాస్ ప్లాన్ చూసుకుంటే నన్ను ఇంటర్మీడియట్ ప్లాన్, డిగ్రీ ప్లాన్ చూసుకునేది. చాలా ఆప్యాయంగా చేసి సార్. అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ఇప్పటికీ పనిచేస్తున్నాం. ఇంకా 1.5 years అయితే రిటైర్డ్ అయితే నేను కూడా, కానీ ఆ సంతృప్తి అనేది లేదు. పాఠశాలలో వేస్తే ఏదో ఒక మెకానికల్గా పోతున్నాం. మెకానికల్గా పోయి ఆ పిల్లలకు చదువు చెప్పడం రావడం, కానీ వాళ్ళు అంత అవుట్కమ్స్ కానీ ఇంతకుముందు నారాయణ చెప్పినట్టు కొట్టడం అంటే ఇక్కడ పనిచేసేవాడు, ఇక్కడనే ఇంట్లోనే కొట్టడం, ఊగి అంటుంటుంది, ఎంత కలుస్తుంటే సార్ బాగుంటుంది బాగుంటుంది. అప్పటి వరకే కొట్టడం అనేది ఇంకా 2009 వరకే కొట్టడం. 9లో నేను మళ్ళా ఇక్కడ నుంచి నాగరికర్నూలు నుంచి అట్లా కూడా జరిగింది. ఎందుకు ఆ రోజు కొట్టినోడుగా మన ఊళ్ళో ఈ గ్రామంలో ఎలాంటి విమర్శ రాకపోయేది పేరెంట్స్తోని. అదే సార్ మా పిల్లల కోసం కొట్టిన భావన ఉంటుండే. ఇంకా ఇంతకుముందే పాఠశాల చెప్పినట్టు ఆసారి మా బ్యాచ్, మీ బ్యాచ్ ముఖ్యంగా మా ఉన్న జిల్లా స్థాయిలో మాకు మంచి గుర్తింపు, వీరేష్, మిగతా చాలా మంది పిల్లలు చాలా మార్కులు వచ్చినాయి. సోషల్లో ఈ అమ్మాయికి 98 మార్క్స్ వచ్చినప్పుడు అందరూ చాలా చెప్పుకుంటూ సోషల్ చెప్పుకుంటూ 98 మార్క్స్ వచ్చినాయని చాలా మంది పిల్లలు కూడా బాగా చదివేది. ఏదేమైనప్పటికీ మీ అందరినీ కలుసుకోవడం, మీతోని మీ ధర్మంగా కలుసుకుంటాడు బాగా. మాకు ఇంకా వీరేష్ నేను బాగా కలిసి పనిచేస్తుంటాం. అనేక ఒకటే డిపార్ట్మెంట్లో కొన్ని కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తుంటాం. తర్వాత ఈ అమ్మాయి కలుస్తుంటాం. మధ్య చాలా మంది కలుస్తుంటారు పిల్లల తర్వాత. చెన్నకేశ్వరులు, గణేశ్వర విషయం చాలా మంది అండి ఇక్కడ పిల్లలు. నాకు పేరు వస్తలేవు, చాలా మంది కలిసేది. నాన్నగా కలుస్తాడు ఆప్యాయతని. అంటే ఇప్పుడు పలకరించే పిల్లలు ఎట్లుంటే నేను మెకానికల్గా కృత్రిమమైన ప్రేమ ఉంటుంది సమస్య. అంటే అట్లా కాకుండా కుమ్మెర పిల్లలు ఏంటంటే ఒక ఆప్యాయత అనిపిస్తుంది. మనం కూడా ఎంత పనున్నా తప్పకుండా నేను ఒక 2 నిమిషాలు ఆగి మాట్లాడలేదు. పాఠశాల అయితే చాలా ఓపికతోని వాళ్ళతో చాలా ఉంటాడు సార్. సార్ ఒక చాలా మంది పాపం పెళ్ళిళ్ళకి పిలుస్తారు, వాళ్ళ పిల్లల రొట్టెలకు పిలుస్తారు, చిన్న చిన్న కార్యక్రమాలకు పిలుస్తారు. తప్పకుండా ఇంకా రిటైర్మెంట్ అవుతుంది కాబట్టి కుందల్లో ఏ కార్యక్రమాన్ని తప్పకుండా అంటే మేము కూడా కలుసుకుంటాం. సార్లు కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది, పిల్లలు కలుసుకునే అవకాశం ఉంటుంది. నేను తక్కువ 9 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన, నీకంతా 1.5 years నవంబర్లో వచ్చిన 2000 నవంబర్లో పాఠశాలకు వచ్చాను. 2002లో మీరు మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. 1 సంవత్సరం 2 నెలలు పనిచేసిన. ఇప్పుడు వీళ్ళంతా డైనమిక్ లాగా పాండు సారు, మాయవ్ సారు, నారాయణ సారు ఒక బాగా అదండి. వాళ్ళ గురించి నేర్చుకోవడం, బాలరాజు సారు అంత పెద్దవాడైనా మాలాంటి చిన్న వాళ్ళకు కూడా చాలా ప్రేమ చూస్తున్నారు స్కూల్లో. చిన్నపిల్లలు కదా, ఎడ్యుటీ టీచర్లు తక్కువ అప్పుడు సర్వీస్ మాకు అయినప్పటికీ సారు ఏమో తెలిసేది. అసలు లక్ష్మయ్య సార్ సోషల్ సబ్జెక్టు సార్ ఉండే సబ్జెక్ట్ అది.
మీ యొక్క సాధారణ చాటి కానీ మీ యొక్క బట్టలతో కానీ చిన్న చిన్న విషయాలతో మనం ఎక్కువ దానితో లోతుగా పోకుండా ప్రేమతో వాళ్ళను మనం చూసుకోవడం. తర్వాత పిల్లలు బాగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, తప్పకుండా పిల్లలు గమనించాలి. పెద్ద పిల్లలు అయితే చిన్న పిల్లలు అవసరం లేదు, 9th 10th పిల్లలు గమనించాలి ఈ 3 విషయాలను. తర్వాత మన యొక్క ఈ యొక్క గ్రూప్ అట్లే మెయింటైన్ చేయండి. ఇంతకుముందు మీ యొక్క గ్రూప్ మెయింటైన్ చేసుకుంటూ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మీ దాంట్లో పేద పిల్లలు కానీ పేదవాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల చదువు కోసం సాయం చేయడం, అనుకోకుండా అనేక విపత్కర పరిస్థితులు వస్తుంటాయి, అలాంటి సమయాలలో సాయం చేయడం, అలాంటి సామాజిక కార్యక్రమాల్లో ఉండిపోతూ ఈరోజు చాలామంది రాజకీయ రంగంలో ఉన్నారు, పిల్లలంతా కలుస్తున్నారు, మీ దాంట్లో విద్యారంగంలో ఉన్నారు, వివిధ వృత్తుల్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ ఒక మంచి క్రమశిక్షణతో మంచి ఒక ఎక్కడ పనిచేసినా మన ఊరు అంటే మన మాతృభూమికి పేరు తెచ్చేటట్టు, మన పాఠశాలకు పేరు తెచ్చేటట్టు ఈరోజు మీ అందరినీ చూసుకుంటే చాలా గర్వంగా ఆనందంగా ఉంది. అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. గారికి నమస్కారం తెలియజేస్తూ, ఉపాధ్యాయుల పిల్లలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, తర్వాత ఇంకా ఒకసారి క్లారిటీ మీకు నేను తెలుగు టీచర్ అండి. మా విలేజ్కి ఒక డౌట్ అప్పటి నుంచి నేను జూనియర్ తెలుగు కంటికి బయటకు వచ్చిన. అయితే ఇక్కడ ఏంటంటే సోషల్ చెప్పే అవకాశం అందులో సోషల్ టీచర్ లేదు కారణంగా 6th 7th తెలుగు చెప్పేది, 8th 9th 10th సోషల్ చెప్పేది. ఈ మాలూరు సార్ ట్రాన్స్ఫర్ అయినాక ఎక్కువ సార్ ఉన్నప్పుడు కొన్ని క్లాసులు, సార్ తర్వాత కొన్ని క్లాసులు చెప్పడం జరిగింది. అక్షరము వలయు కుక్షి జీవనులకు అక్షరము జీవకిక్షురసము అక్షరము తన్ను రక్షించుగావున అక్షరములో రక్షితము. కాబట్టి మీ అందరూ ఈరోజు ఈ స్టేజ్లో ఈ స్థాయిలో ఉన్నట్టు మీలో ఒక అక్షరం అనే శక్తి ఉంది, దాంతో ఈ స్థాయిలో ఉండదు. మీ పిల్లలను ప్రగతిలో పెంచాలని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ అది అంటే మీరు 2 సబ్జెక్టు అవలోగా చెప్తున్నాం. ఒకటి అంటే రెండింటిలో కమాండ్ ఉండడం చాలా అరుదు, 2 సబ్జెక్టు కూడా చాలా ఈజీగా చెప్పేయడము, చాలా అవలోగా చెప్పడము చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి చాలా అదృష్టం సార్ ఇలాంటి వారు మాకు టీచర్. అదేవిధంగా మీరు సామాజిక కార్యక్రమాలు కూడా చాలా పాల్గొంటుంటారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ ఒక పాఠశాలకి సరస్వతి దేవి విగ్రహం పెట్టించి ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక విషయంలో ఒక 1,50,000 ఒక ఫండ్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా మా బ్యాచ్ పేరు మీద ఏదో ఒక కార్యక్రమం స్కూల్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇదే విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం సార్. దానికి ఖచ్చితంగా మేము ఒక మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఒక కార్యాచరణ ఖచ్చితంగా చేస్తాం. సార్ ఈరోజు మీరు టైం కేటాయించి మా కోసం మీరు అమూల్యమైన సందేశం ఇచ్చారు, కాబట్టి మాకు అదృష్టంగా భావిస్తాం సార్. నెక్స్ట్ జయలక్ష్మి మేడం గారిని మన సందేశాలు ఇవ్వాల్సి కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదికగా వచ్చిన సార్వాలందరికీ నమస్కారం. మరియు నాతోటి విద్యార్థులకు నా ఆశీస్సులు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే నేను ఏం చెప్పాలో నాకే అర్థమైతలేదు. విషయాలన్నీ సార్వాలు చెప్పేసి నాకేం మిగిలించలేదు. అయినా ఏదో వెతుక్కొని చెప్తున్నాను. నేను చెప్పాలనుకునే 2. ఒకటి ఏంటంటే కుమ్మేర స్కూలు నాకు ఫస్ట్ జాబ్ వచ్చిన స్కూల్ అండి. కాబట్టి అది నేను ఎప్పుడు నా జీవితంలో ఫస్ట్ స్కూల్ అనేది తీసుకొని 2000 నుంచి 2008వ సంవత్సరం వరకు నేను ఇక్కడే పనిచేసినాను. దాదాపు 8 సంవత్సరాలు. అంటే ఆ 8 సంవత్సరాల లోపల నేనేమన్నా మిమ్మల్ని నటించినా, నెట్టినా, కొట్టినా, చదవండి అని చెప్పినా కూడా అది మీ మంచి కోసమని మాత్రమే గుర్తించుకోండి, వేరే ఉద్దేశం మాత్రం కాదు. ఇంకోటి ఏంటంటే నేను ఈ సభలో 2 విషయాలు చెప్పాలనుకున్నాను. సారోళ్ళందరికంటే నేను చాలా జూనియర్. అయితే సారోళ్ళు నేను ఒక్కదాన్ని టీచర్ అన్నాడు. ఎప్పుడు కూడా సారోళ్ళు నేను ఒక్కదాన్ని అన్న భావన నాకు కలిగించలేదు. ఎందుకంటే చాలా మంచిగా అర్థం చేసుకొని నేను కూతుర్లాగా చూసుకున్నాను. మామూలుగా నల్లవాళ్ళ నుంచి లోపలికి రావాలంటే 6 కిలోమీటర్లు చాలా కష్టంగా ఉండేటప్పుడు ఎవరైనా సరే సార్ వాళ్ళు నన్ను తీసుకొని వచ్చేవాళ్ళు, తీసుకొని అమ్మ నువ్వు
చేసిన నేను టీచర్ పోస్ట్గా చేకూర్చి మొదటి దానికోసం నేను కూడా మా సార్ కూడా చాలా కష్టపడ్డాం. పిల్లలు పెట్టుకొని బయట కూర్చోవడం, నైట్ ప్రిపేర్ చేయడం చేస్తాం. ఇప్పటికి కూడా నువ్వు చదువుకోవాలని అంటాడు మా సార్. ఇంకా ఏమన్నా తెలుసా, నువ్వు రిటైర్మెంట్ అయ్యే వరకు నువ్వు పిహెచ్డీ చేయాలి కంప్లీట్ అని అన్నాడు. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చేస్తున్నాను పిహెచ్డీ. ఇంకా 8 years ఉంది టైం, కానీ ఇంకా నేను 4 years లోపల కంప్లీట్ చేయగలుగుతాను. ఎందుకంటే మనం ఏదన్నా సాధించాలంటే తప్పకుండా బాగా శ్రమించాలి, కృషి చేయాలి, తపన ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం సాధిస్తాం. అదేవిధంగా మీరు కూడా మీరు అనుకున్న లక్ష్యాలని సాధించాలని మరి మీరు కూడా శ్రమించండి, కష్టపడండి, తపన పడండి. తర్వాత మీ పెద్దవాళ్ళని గౌరవించండి, మీ పిల్లల్ని కూడా సరైన క్రమశిక్షణలో ఉంచండి. ఇదే నేను మీకు కోరుకునేది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే మేడము అసలు వస్తుందా రాదా, టీచర్ ఒకటే, అప్పుడు ఒకటే టీచర్, ఇప్పుడు ఒకటే. అందుకే తోడుగా మీకు టీచర్ కూర్చోబెట్టడం జరిగింది. థ్యాంక్ యూ టీచర్. అలా ఫోన్ చేసి కూడా వాళ్ళ సార్ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. సార్ మనసుతో కూడా నాకు ఫోన్లోనే అర్థమైంది. చాలా మంచి మనస్తత్వం. చాలా నేను కొత్త వ్యక్తి ఫోన్ చేశాను కదా, అయినా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా మంచిగా మాట్లాడి సార్ కూడా మాట్లాడడం జరిగింది. నాకు అప్పుడే అర్థమైంది. సార్ యొక్క ప్రోత్సాహంతోనే మేడం మంచిగా చదువుకున్న తర్వాత జీవితంలో మంచిగా స్థిరపడింది అనిపించింది. ఓకే మేడం, అట్లా ఈ యొక్క అనుభవాన్ని పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు మేడం. నెక్స్ట్ మన ఈ యొక్క ఉమ్మడి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శ్రీ రికార్డ్ సార్ గారిని సందేశాన్ని ఇవ్వాల్సింది కూర్చో. వేదికను అలంకరించినటువంటి మా గురువర్యులు బాలరాజు సార్ గారు, మా గురువు గారు నారాయణ సార్ గారు, బాలరాజు సార్, పాండ్ సార్, మేడం, శ్రీనివాస్ సింగ్ సార్, కూతురు మహన్ సార్, అప్పట్లో జూనియర్ ఉంటుంది. అందరికీ కూడా అందరం మీ అందరికీ ఆశిస్తూ 22 సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడ పాఠశాలలో గ్యాదర్ కావడం అనేది సంతోషమైన విషయం. మేము 10th క్లాస్ నుండి చదువుతున్నాను అనుకుంటా. బహుశా 25 years అయిన సందర్భంగా June 9th మేము కూడా పెట్టాము. అప్పటికి స్కూల్ కాలేదు, పాత స్కూల్ ఉండడం వల్ల నాటకంలో పెట్టాం. సార్ అన్నట్టు గ్రూప్ ఎగ్జామ్లో ఉండడం వల్ల మహబూబ్ సార్ సార్ ఇద్దరు కూడా నారాయణ బిల్ గారు, ఉపాధ్యాయులు సార్, మన బాలరాజు. అయితే మన బాలరాజు సార్ గారు మాకు 10th వరకు తెలుగు చెప్పిండు. సారు అప్పట్లో ఇంత టీవీ కానీ సినిమాలు కానీ లేవు, కానీ బాలరాజు సార్ బాలిస్టర్ భారతదేశం పాడుతుంటే ప్రతిరోజు ఒక ఎపిసోడ్ ఇస్తున్నట్టుండే. సినిమా తీస్తే క్యూరియాసిటీగా ఉంటుందో ఆ విధంగా చెప్తుండే. బాలిస్టర్ భారతదేశం ఇంగ్లాండ్లో అడుగుపెట్టిండు, పాట అయిపోయింది. ఏం చేయాలి ఇంకా ఏంటి అంటే సార్ నేను సార్ తెలియదురా, ఇంగ్లాండ్ పోయినాక కూడా ఇంకా చాలా చేసినాయినా అదంటే అప్పు అప్పట్లో లేదు. అంటే డిగ్రీలో ఉన్నప్పుడు కావాలని ఆ వాట్సాప్ పరిస్థితి బుక్ అది ఇంతలా ఉంటుంది, నాకు మ్యాథ్స్ చిన్నగా ఉంటుంది, కానీ అది కొనుక్కొని మొత్తంగా చదవడం జరిగింది. అంత ఎఫెక్టివ్గా టీచింగ్ అనేది ఉండడం జరిగింది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మహబూబ్ సార్, తర్వాత నారాయణ సార్, వీరిద్దరు ఏ విధంగా ఉండేదంటే ఒక వ్యవసాయం చేసే రైతుకు మంచి బలం ఉన్నటువంటి దేహదూడలు ఇస్తే ఏ విధంగా దొరుకుతారో ఆ విధంగా ఇద్దరు జోడేలాగా. ఇప్పుడు సార్ హెడ్ మాస్టర్ ఉన్నాడు అంటే ఒక్కొక్క టీచర్లో ఒక క్లాస్ ఎక్స్ట్రా తీసుకోవాలంటే నేను తీసుకోను సార్ అంటారు, నాకు నా వల్ల కాదంటారు, నా సబ్జెక్ట్ నాకే వర్స్ అయితే అని. కానీ ఆ సార్ వాళ్ళు ఇప్పుడు కూడా మహబూబ్ సార్ కానీ నారాయణ సార్ కానీ యాక్చువల్గా మన మహబూబ్ సార్ సోషల్ స్కూల్ స్టూడెంట్ సోషల్, కానీ నేను స్కూల్ స్టూడెంట్ ఇంగ్లీష్ అయినంత కూడా సార్ ఇంగ్లీష్ అనుకున్నాను. నేను అయినాక పోతే అదే ఇంగ్లీష్ కాదా నేను సోషల్ ఎట్లా చెప్తావు మన అన్నాడు. ఎట్లా చెప్తావు సార్ మీరు అక్కడ చెప్తున్నా, నువ్వు నాలాగే చెప్తే మెథడ్ చదువుతున్నావు, ఇంగ్లీష్ పీజీ చేసినావు, నాకన్నా ఇంకా బాగా పాలే కానీ నాలాగే చెప్తే ఎట్లా అన్నంత వరకు కూడా సార్ సోషల్ అనే విషయం నాకు తెలియదు. మన నడాడు సార్ కూడా 9 చదువుతున్నప్పుడు అప్పుడే సార్ కొత్తగా ఒక సంవత్సరం లేట్గా వచ్చినట్టు మా సార్ వచ్చిన తర్వాత. అప్పట్లో సార్ మాకు ఫిజిక్స్ చెప్తుండే. అందులో ఎన్ని ప్రయోగాలు అంటే చాలా పడిపోయినట్టుండే. నాకు ఎవరు ఏ సార్ కూడా అంతవరకు మేము స్కూల్ గేజ్లో తెలియని కార్యక్రమం చూసిన కాదు, లెసన్లో ఉందంటే తీసుకొని చూపిస్తుండే. సార్ చెప్పడం వల్ల మేము ప్రాక్టికల్గా చేసి చేసి నిజంగా సార్ చేసినటువంటి ప్రయోగాలు చచ్చిపోయేటట్టు ఆ విధంగా ఉన్నాయి. కరెంట్ ఎట్లా ప్రవహిస్తుంది అని చెప్తుండే, ఎట్లా వాటర్ ఎట్లా, లేదంటే ఏమంటారు ప్యూర్ వాటర్, స్వజల రకరకాల
చెప్తుంటే ఒక నిజంగానే కరెంట్ నేను నీళ్ళలో వేసి పట్టుకున్నా నేను ఈ నీళ్ళలో ఎట్లా వస్తుందని. అది చాలా సిమెంట్ ఫ్యాక్టరీ. సిమెంట్ ఎట్లా తయారు చేయాలంటే కాల్షియం స్కూల్లో నుంచి చాక్రీస్లో వాళ్ళు తీసుకొని పోయి 5-6 మంది కలిసి కింద దంచి కింద మంట పెట్టిందాకా సిమెంట్ తయారైంది, కలర్ వచ్చింది. అట్లా తర్వాత సార్ 9th లో ఒక లెసన్ ఉంటుండే కంప్యూటర్కి సంబంధించినటువంటి లెసన్. ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే యాక్చువల్గా నాకు 10th క్లాస్లో 36 మార్కులు మాత్రమే వచ్చినాయి. అది దానికి కూడా కారణం నారాయణ సార్. కంప్యూటర్స్ అనే లెసన్ 10th క్లాస్లో ఒక 10 మార్కుల వరకు 8-10 మార్కుల వరకు కంపల్సరీ వస్తుండే. మా వేమారెడ్డి సార్ మ్యాథ్స్ చెప్తున్నప్పుడు కూడా సార్ మధ్య మధ్యలో వచ్చి చెప్తుండే. వేమారెడ్డి సార్ ఆయన కొంచెం వృద్ధాప్యం వల్ల లేదా ప్రమోషన్ వచ్చి మాకు వచ్చినట్టున్నాడు. కొద్దిగా అది చెప్పడంలో మేము అర్థం చేసుకోలేకపోతున్నాం అనేటటువంటి విషయంలో సార్ కూడా చాలా చక్కగా చెప్పిండు. చెప్పడంలో ఈజీగా ఎట్లా పాస్ కావాలనేది కొన్ని ఈజీగా ఫంక్షన్స్ అట్లాంటివి, ఇక కంప్యూటరు లాస్ట్ చిన్న లాజిక్ చెప్పిండు. ఎగ్జామ్ ఒక 2 రోజులు ఉండగా అరే ఈ క్వశ్చన్ పేపర్లో ఏదో క్వశ్చన్ తప్పిస్తుంటారు ఎప్పుడోసారి, మీకు రాకున్నా సరే క్వశ్చన్ నెంబర్ వేసి వదిలేయండి మార్క్ వేస్తామని చెప్పింది. నిజంగానే 2 క్వశ్చన్లు నిజంగానే తప్పు వచ్చినాయి. అవి ఒక 10 మార్కులు కంప్యూటర్ చిన్న వల్ల ఎట్లో విధంగా 10th క్లాస్ పాస్ అయినా కాబట్టి ఈరోజు నేను టీచర్గా ఈ స్కూల్లో పనిచేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మమ్మ సార్ ఆయన పడ్డ శ్రమ నిజంగా నేను ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు తెలుస్తుంటుంది ఎంత కష్టపడడం మనం చెప్పడానికి. అసలు ఇంగ్లీష్ అనేది ఈ తెలుగు మీడియం కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండడం వల్ల ఏమాత్రం ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్లో చెప్పిన దాఖలాలు లేవు. అది హై స్కూల్కి వచ్చినాకనే సార్ ఏబిసిడీలతో సహా నేర్పించి వెకాబులరీ రైటింగ్ ప్రాక్టీస్ అయితే ఎంత కష్టమైనా సరే మా నోట్స్లన్నీ ముందు పెట్టుకొని దిద్ది అందరూ దాదాపు ఈ స్కూల్లో ఆ సార్ కెరీర్ అందరూ కూడా ఇంగ్లీష్ రైటింగ్ కంపల్సరీగా మంచిగా లేని 1% మాత్రమే ఉంటుంది. చాలా మంది మాత్రం మంచి హ్యాండ్ రైటింగ్ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేసిండ్రు. ఈరోజు నేను అదే ఆ సార్ చెప్పినటువంటి సబ్జెక్ట్స్ స్కూల్ స్టేట్ ఇంగ్లీష్గా ఇక్కడ నేను పనిచేస్తున్నానంటే ఆ సార్ వాళ్ళ కృషి ఎంతో ఉంది. సార్ ఈరోజు రాకపోవడం, నేను ఇష్టం కూడా రాకపోవడం చాలా బాధాకరం. మరో సందర్భంలో అయినా రావచ్చు. చాలా మంది పిల్లలు కూడా గెట్ టుగెదర్ పార్టీలు అనేది ఈ మధ్యన చేయడం మొదలుపెట్టింది కాబట్టి సార్ ఏదో వయసులో రావచ్చు కదా. మేము కూడా మా బ్యాచ్ వాళ్ళు చేసినందుకు కొంత ఫండ్ రైజ్ చేసి అందులో ఒక 35 రూపాయలు పెట్టి మా బ్యాచ్లో చేపిస్తాను సార్. అది తర్వాత ఇంకొక స్టూడెంట్ విషయాలు కూడా ఆదర్శంగా తీసుకొని నా జీవితంలో ఉపయోగించుకుంటాం. అదేవిధంగా నాకు చదువుతున్నటువంటి మన పాఠశాలకి ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి సార్. నెక్స్ట్ కార్యక్రమం సన్మాన కార్యక్రమం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి 10 minutesలో ముగించుదాం. ఫస్ట్ బాలరాజ్ సార్ని సన్మానించవలసిందిగా వచ్చేది సలీం కాదర్. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని, రమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. అది ఒక ఉదయం,
ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచను హృదయం లే అని లే లే అని సాగించేటి చిలిపి చిందులు కొంటి చేష్టలు పెద్దోళ్ళ ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎందైనా వానైనా ఏం తేడా లేదు ఆగవండి మాకు గంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful. 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 Dum dare, dum dare, dum dare, dum dare, dum da, dum dare, dum dare, dare dum dum dum, dum dare, dum dare, dum dare, dum dare, dum da, dum dare, dum dare, dare dum dum dum. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్.
दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా హే వేరల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి